ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లో మనకు వే ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో మనకు ఒక టూ లీనియర్స్ ఈక్వేషన్ వచ్చేసి దీనికి వన్ సొల్యూషన్ ఉందా, టూ సొల్యూషన్స్ ఉందా, ఇన్ఫినైట్ ఉందా, సో ఈ లైన్స్ వచ్చేసి మనకు ఇంటర్సెక్ట్ అవుతుందా, కోఇన్సిడెన్స్ అవుతుందా, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ వీడియోలో నుంచి పక్కా 1 or 2 క్వశ్చన్స్ ఎడ్ సెట్ కావచ్చు, మీకు డి సెట్ కావచ్చు, ఈ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అయితే అడుగుతారు. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, దాని మీనింగ్ ఏందో చెప్తాను. సో మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ మనకు డెఫినేషన్ ఐడియా ఉండాలి. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నారు. సో టూ వేరియబుల్స్ అంటే మనకు ఎక్స్ కమా వై అనేది ఒక టూ వేరియబుల్స్ అనుకుంటే మనకు ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. Any equations which are in the form of ax plus by plus c equal to 0, those type of equations are called మనకు లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో ఏ కామా బి మనం జీరో అవ్వకూడదు, ఎందుకంటే జీరో అయిపోతే మళ్ళీ అది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ బి అన్న ఏ అన్న జీరో అయిపోతే ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. టూ వేరియబుల్స్ అంటే మనము ఎక్స్ కమా వై వాల్యూస్ మనకు ఉండాలి. సో వాటిని మనము లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. సో ఇది మెయిన్ పాయింట్. అంటే ఏవైనా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫామ్ లో ఉండాలి. వీటిని మనకు లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ సి ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది C1. సో ఇవి వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని అంటాం. సో ఇది ఒక లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది వచ్చేసి సెకండ్ లైన్. సో వీటి మీద మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ టూ ఈక్వేషన్స్ కి మనకు ఇంటర్సెక్ట్ అవుతాయా, లేకుంటే ఒక సొల్యూషన్ ఉందా, రెండు సొల్యూషన్స్ ఉన్నాయా, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉన్నాయా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇప్పుడు సొల్యూషన్ అంటే ఫస్ట్ కొన్ని టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎగ్జామ్స్ లో యూజ్ అవుతాయి. సొల్యూషన్ మీనింగ్ అంటే రూట్స్ అన్నట్టు, అంటే రూట్స్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్స్. ఇప్పుడు ఈ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఎప్పుడు అవ్వాలంటే ఎక్స్ ప్లస్ లో ఏం పెట్టాలి, వై ప్లస్ లో ఏం పెడితే ఈ ఈక్వేషన్ 0 అంటారు. దాటిని మనం రూట్స్ అంటారు. సో వాటిని మనం రూట్స్ అంటే ఎక్స్ కామా వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే A1 కామా B1 కామా C1 వీటిని ఏమంటారు, కోఎఫిషియంట్స్ అంటారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వై, వీటిని కాన్స్టెంట్ టర్మ్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్ అంటే ఆ ఈక్వేషన్ కి ఒక ఆన్సర్ ఉన్నట్టు. సపోజ్ ఇక్కడ నో సొల్యూషన్ అంటే ఈ ఈక్వేషన్స్ కి మనకు ఆన్సర్ లేనట్టు. నో సొల్యూషన్ అంటే ఆన్సర్ లేదు, సొల్యూషన్ ఉంది అంటే ఒక ఆన్సర్ ఉన్నట్టు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఒక ఈక్వేషన్ కి ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అని చెప్పాము, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. -1, -2, -2, -3, ఇలా ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. వీటిని ఏమంటాం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటాం. సో ఇలాంటి టర్మినాలజీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఈ చాప్టర్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగా ఈజీగా చెప్పొచ్చు. సో ఇది మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని అడుగుతున్నారు, విచ్ ఇస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ లో 4x ప్లస్ 5 ఉంది. సో 4x ప్లస్ 5, ఈ y ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, 3 ఇటు వస్తే -3 ఈక్వల్ టు 0. సో 4x మైనస్ 5 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కదా. ఏ ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు 2. సో ఈ ఫామ్ లో ఉంది కదా. సో ఇట్స్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. కానీ మనకు నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అన్నారు. సో ఇది కూడా మనకు లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. మనకు C0 అయితే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 2y, ఈ y లెఫ్ట్ సైడ్ వెళ్తే -y, -x లెఫ్ట్ సైడ్ వెళ్తే +x ఈక్వల్ టు 0. సో x ప్లస్ x 2x, 2y మైనస్ y ఈక్వల్ టు 0. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. మనకు C తోని సంబంధం లేదు, C 0 అయినా 1, 2 ఏదైనా ఉండొచ్చు, కానీ x, y 0 అవ్వకూడదు. అంటే x, y వేరియబుల్స్ ఉండాలి. సో ఇది కూడా
ఆన్సర్ కాదు. సో ఇవి లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ అడిగింది ఏంది, నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. సో నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు సి ఆప్షన్ చూద్దాం. C లో ఏమి ఇచ్చారు, 3 - x = y² + 4. సో నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఫామ్ లో ఉండాలి, ax + by + c ఫామ్ లో. అంటే x కి పవర్ ఎప్పుడైనా 1 1 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి y పవర్ ఏముంది, 2 ఉంది. సో 2 ఉండకూడదు. సో ఇది నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్. x, y ఉంది. సో 0 ఉన్నా 1 ఉన్నా మనకు సంబంధం లేదు. x, y టర్మ్స్ ఉండాలి. సో ఇక్కడ y పవర్ వచ్చేసి 2 ఉంది కాబట్టి ఇట్స్ ఏ ఆన్సర్. ఇట్స్ ఏ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉండాలంటే ax + by + c = 0. సో కండిషన్ ఏమి ఉంటుంది, a, b నాట్ ఈక్వల్ టు 0 అంటే x, y టర్మ్స్ ఉండాలి. c 0 అవ్వచ్చు, c 0 ఆర్ c నాట్ ఈక్వల్ టు 0 ఏదన్నా ఇది అవసరం లేదు మనకు. c ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. x, y వాల్యూస్ ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్. సో ఇందులో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ సెకండ్, థర్డ్. సో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ కాన్సెప్ట్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సపోజ్ మనకు a1x + b1y + c1 = 0. ఇదొక ఈక్వేషన్. a2x + b2y + c2 = 0. ఇదొక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ బేస్డ్ మీద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకు 3 టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్. సో ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇలా, అంటే ఈ 2 లైన్స్ కి ఇంటర్సెక్ట్ అంటే ఏంది, ఒక లైన్ ఇంకొక లైన్ నుంచి పోతుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ ని ఏమంటామంటే మనం సొల్యూషన్ ఆ రూట్ అన్న సొల్యూషన్ అన్న ఒకటే. సో ఇది ఇంటర్సెక్టింగ్ అంటే ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటది. సో వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా, అంటే ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు, అంటే ఎక్కడ కూడా టచ్ అవ్వవు, ప్యారలల్ గా పోతా ఉంటాయి. సో సేమ్ గా పోతాయి, కాకపోతే టచ్ అవ్వవు ఎక్కడ కూడా. సో వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. నెక్స్ట్ కోఇన్సిడెన్స్ లైన్స్. సో కోఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఇట్లా పోతుంది, ఇంకొక లైన్ ఇట్లా పోతుంది, ఒక లైన్ కి స్ట్రేట్ గా పోతుంది, అంటే ఇట్లా కోఇన్సిడెంట్స్ అయిపోతాయి. సో వీటిని మనము కోఇన్సిడెంట్ లైన్ అంటాం. సో మనకు ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. సో ఈ 3 టైప్ ఆఫ్ లైన్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఫస్ట్ ఫామ్. సో ఇక్కడ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఇక్కడ కోషన్స్ ఏమేమి ఉన్నాయి, కోఎఫిషియెంట్స్ a1, b1, c1, a2, b2, c2. సో వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెన్స్ లైన్సా. సో వీటికి మనకు రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ రూల్స్ చెప్తాను. సో ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ చాలా 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 ఇంపార్టెంట్. సో నేను చెప్పాను కదా, మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అండ్ కోఇన్సిడెంట్ ఎప్పుడు అవుతాయంటే మీరు ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత a1, b1, c1, a2, b2, c2. సో మన కండిషన్ ఏం ఉంటదంటే ఇంటర్సెక్టింగ్ అవ్వాలంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇది ఇంటర్సెక్టింగ్ లైన్, ప్యారలల్ అయినా, కోఇన్సిడెంట్ లైన్ అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, a1/a2 b1/b2 క్యాల్కులేట్ చేయాలి రేషియో. అది ఈక్వల్ అయింది, నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్ అంటారు. సో ఎగ్జాంపుల్ గా చెప్తాను ఇప్పుడు. సో ఇది చేద్దాం. సో ఇక్కడ 3x + 2y - 80, 3x + 2y - 80 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. 3x + 2y - 80 ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ 4x + 3y, 4x + 3y, 4x + 3y - 110 = 0. క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే ఇఫ్ ఈక్వేషన్ 1 is 3x + 2y - 80 = 0 and second equation is 4x + 3y - 110 = 0. So verify whether it is a intersecting lines or parallel lines or coincident line. ఫస్ట్ మనం ఏం చేయాలి, a1/a2 ఇందులో a1 ఎంత 3, a2 ఇందులో 4 ఈక్వల్ టు ఇక్కడ ఎంత b1 2, ఇక్కడ ఎంత b2 3.
సో 3/4 ఈక్వల్ టు 2/3 కాదు కదా, నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం. సో ఇలా మనము ఇంటర్సెక్టింగ్ లైన్ మనము వెరిఫై చేయాలంటే మీరు ఏ ఈక్వేషన్ అన్నా ఇవ్వండి, దాంట్లో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఈ రేషియో, ఈ a1/a2 రేషియో b1/b2 రేషియో ఈక్వల్ అవ్వనప్పుడు అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో వాటిని మనము ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ ఇక్కడ చూడండి, ప్యారలల్ లైన్స్ కి ఏముంటది కండిషన్, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇది మనకు సాటిస్ఫై అవుతే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 అండ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో 2 ఈక్వేషన్స్ ఇస్తారు, అందులో a1, a2, b1, b2, c1, c2 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత a1/a2 క్యాలిక్యులేట్ చేయాలి, b1/b2 క్యాలిక్యులేట్ చేయాలి, c1/c2. సో ఈ రెండు రేషియోస్ ఈక్వల్ ఉండొచ్చు కానీ ఈ కోఎఫిషియంట్ తోని ఈక్వల్ అవ్వద్దు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. సో ఇప్పుడు మనకు ప్యారలల్ అడుగుతున్నారు కదా, సో ప్యారలల్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్యారలల్ వచ్చేసి మనకు 1x ప్లస్ 2y మైనస్ 30, 1x ప్లస్ 2y మైనస్ 30. సో ఇక్కడ చేద్దాం, 1x ప్లస్ 2y మైనస్ 30 ఈక్వల్ టు 0, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి 2x ప్లస్ 4y, 2x ప్లస్ 4y, 2x ప్లస్ 4y మైనస్ 60 ఇచ్చారా, 2x ప్లస్ 4 మైనస్ 66 ఈక్వల్ టు 0, మైనస్ 66 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఇది ప్యారలల్ లైనా కాదా అని ఎలా చెక్ చేయాలి, ఇక్కడ కండిషన్ ఏముంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 అవ్వాలి, కాకపోతే ఈ రేషియోస్ c1/c2 కి ఈక్వల్ అవ్వద్దు. సో ఇక్కడ a1 ఎంత 1, a2 ఎంత 2 ఈక్వల్ టు b1 ఎంత 2, b2 ఎంత 4 ఈక్వల్ టు మనకి ఇక్కడ c1 ఎంత మైనస్ 30, ఇక్కడ ఎంత మైనస్ 66. సో ఇక్కడ 1/2 ఉంది, ఓకే, ఇక్కడ 1/2. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 అయిందా, ఓకే. ఇప్పుడు ఈ రేషియో అనేది దీనికి ఈక్వల్ గా చెక్ చేసుకోవాలి. ఇది క్యాన్సల్, ఇదెంత 1, ఇదంతా 2. సో ఇది కూడా మనకు ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఇది ప్యారలల్ కాదు. ఎందుకు ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు మెయిన్ గా మనకు 1/2. సో ఇక్కడ 66 ఇచ్చారు, 60 కాదు, సో ఇక్కడ నేను 60 రాసాను, 66. సో 66 కాబట్టి ఇది మనకు క్యాన్సల్ అవ్వదు. సో 30 మైనస్ 30 ఎగ్జాంపుల్ చెప్తాను, మైనస్ 30 బై మైనస్ 66. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సల్, 2 15 జా, 2 33 జా, 3 5 జా, 3 11 జా. సో ఇక్కడ 5/11 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చింది రేషియో, 1/2 ఈక్వల్ టు 5/11. ఇవి మనకు రేషియోస్. ఇక్కడ కండిషన్ ఏంది, ఇవి రెండు ఈక్వలే, కాకపోతే ఇది నాట్ ఈక్వల్ టు 5/11. సో ఈ కండిషన్ సాటిస్ఫై ఉందా లేదా. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో వీటిని మనము ప్యారలల్ లైన్స్ అంటాము. సో ఇట్లా ఈక్వేషన్ ఇచ్చేసి అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోఇన్సిడెన్స్ లైన్సా. సో ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు కోఇన్సిడెన్స్. సో కోఇన్సిడెంట్ అంటే రెండు లైన్స్ ఒకే ఆపోజిట్ డైరెక్షన్ లో పోతున్నట్టు. సో ఇక్కడ కోఇన్సిడెన్స్ అంటే ఏంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో అన్ని రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి 3x ప్లస్ 6y ఈక్వల్ టు 3900. సో ఇది రాస్తాను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా. సో ఇక్కడ రాద్దాం, 3x ప్లస్ 6y, 3x ప్లస్ 6y ఈక్వల్ టు 3900. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి x ప్లస్ 2y, x ప్లస్ 2y ఈక్వల్ టు 1300. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్, ఇఫ్ 2 ఈక్వేషన్స్ ఆర్ 3x ప్లస్ 6y ఈక్వల్ టు 1300,
Another equation x plus 2y is equal to 1300. Check whether these are intersecting lines, parallel lines, coincidence lines అని అడుగుతారు. సో మనం ఏం చేయాలి ఫస్ట్ a1/a2 ఇక్కడ a1 ఎంత 3, ఇక్కడ a2 1 ఈక్వల్ టు ఇక్కడ b1 6, ఇక్కడ b2 2, ఇక్కడ c1 ఇది అటు తీసుకెళ్ళిన మైనస్ లాగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1300/1300. సో దీని రేషియో ఎంత 3/1. దీని రేషియో ఎంత 3/1. దీని రేషియో ఎంత 3/1. ఎందుకు ఇక్కడ 2 1 2 3 ఇక్కడ 0 0 క్యాన్సిల్, 13 3 39, 13 1. సో ఇక్కడ మూడుటి రేషియో ఈక్వల్ అయింది. మూడుటి రేషియో ఈక్వల్ అయినప్పుడు కోఇన్సిడెన్స్. సో కోఇన్సిడెన్స్ అంటారు. సో దీని యొక్క రూల్ ఏంది, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఈ మూడు కండిషన్ లో గుర్తు పెట్టుకుంటే మనకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేసుకోవచ్చు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సపోజ్ ప్యారల్ లైన్స్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో దాన్ని ప్యారల్ లైన్స్ అంటాం. కోఇన్సిడెన్స్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇవి మనకు కోఇన్సిడెన్స్. సో ఇంటర్సెక్టింగ్ అంటే ఇట్లా, ప్యారలల్ లైన్స్ అంటే ఇట్లా, కోఇన్సిడెన్స్ అంటే ఒకే లైన్, ఒకే 2 లైన్స్ ఒకే దాంట్లో ఇట్లా వెళ్తుంటాయి కదా వాటిని. సో ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు. సో దానికన్నా ముందు నేను కన్సిస్టెంట్ అంటే ఏందో చెప్తాను. సపోజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. కన్సిస్టెంట్ అంటే ఈ 2 ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ ఉన్నట్టు. కన్సిస్టెంట్ అంటే ఒక సొల్యూషన్ ఉంది. కన్సిస్టెంట్ అంటే both the equations has solution. ఇన్కన్సిస్టెంట్ అంటే దానికి సొల్యూషన్ లేదు అన్నట్టు మీనింగ్. ఇన్కన్సిస్టెంట్ అంటే 2 ఈక్వేషన్స్ కి నో సొల్యూషన్. సో కన్సిస్టెంట్ అంటే ఆ 2 ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉన్నట్టు, ఇన్కన్సిస్టెంట్ అంటే ఆ 2 సొల్యూషన్ కి నో సొల్యూషన్. సో ఇక్కడ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటే, డిపెండెంట్ అంటే ఇప్పుడు 2 ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ ఉన్నట్టు, ఒక ఈక్వేషన్ ఇంకొక మీద డిపెండ్ అయ్యి అని ఉంటది. సో దాన్ని డిపెండెంట్ అంటారు. ఇండిపెండెంట్ అంటే దేని మీద మనకు డిపెండ్ అయ్యి అవ్వదు, అంటే మనకు ఈ ఈక్వేషన్ డిఫరెంట్ ఉంటాయి. సో దానికి ఇండిపెండెంట్, డిపెండెంట్ అని అంటారు. సో కన్సిస్టెంట్ అంటే ఒక సొల్యూషన్ ఉన్నట్టు, ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ లేదు, ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ లేనని మీనింగ్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు దాని మీద చెప్తాను. సో ఇప్పుడు మనకు కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటే సేమ్ అండి, సేమ్ రూల్స్. ఇంటర్సెక్టింగ్ అన్న కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ అన్న ఒకటే. సో కన్సిస్టెంట్ అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో మనకు ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తారు. 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇది కన్సిస్టెంట్ అవునా కాదా అని చెక్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూద్దాం ఒకటి. ఇప్పుడు ఇక్కడ 3x ప్లస్ 2y ప్లస్ ఇది ఈక్వేషన్ ఉంది కదా, సో దీన్ని వేద్దాము. లేకుంటే ఫస్ట్ నేను ఇవి రూల్స్ చెప్పేస్తాను. సో ఇన్కన్సిస్టెంట్ అన్న ప్యారల్ లైన్స్ అన్న ఒకటే. సో ఇన్కన్సిస్టెంట్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా అన్ని సేమ్ రిపిటేషన్ అవుతాయి. 3x ప్లస్ 2y మైనస్ 80 ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ 4x ప్లస్ 3y మైనస్ 110. సో క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే, given 2 equations are 3x plus 2y minus 80 equal to 0 and another equation is 4x plus 3y minus 110 is equal to 0, then equation is consistent, inconsistent,
కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని అడుగుతారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఇది కన్సిస్టెంటా కాదా అని చెక్ చేసుకోవాలి. సో A1/A2 దీని రేషియో కనుక్కోవాలి, B1/B2 రేషియో కనుక్కోవాలి, C1/C2 రేషియో కనుక్కోవాలి. సో ఇక్కడ A1/A2 ఎంత, 3/4, B1/B2 2/3, C1/C2 -80/-10, మైనస్ క్యాన్సల్, 80/110 అంటే 8/11. సో ఇక్కడ చూడండి 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3 అండ్ 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8/3. అంటే ఇది మొత్తానికే నాట్ ఈక్వల్ అవుతుంది జస్ట్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అంటే A1/A2 ఇస్ నాట్ ఈక్వల్ టు B1/B2, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఈ ఈక్వేషన్ కి, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. సో ఇది మనకు రూల్, కన్సిస్టెంట్ అవ్వాలంటే అండ్ ఇండిపెండెంట్ అవ్వాలంటే A1/A2 ఇస్ నాట్ ఈక్వల్ టు B1/B2 అవ్వాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్, కన్సిస్టెంట్ అంటే ఏంది, ఆ టూ ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ ఉన్నట్టు కన్సిస్టెంట్. సో ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ చూద్దాం. ఇన్కన్సిస్టెంట్ 1x + 2y x + 2y minus -30 equal to 0. Next 2x + 4y -66 equal to 0. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇట్లా ఈక్వేషన్స్ ఇస్తారు, రెండు ఈక్వేషన్లు ఇచ్చేసి చెక్ వెదర్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ అని అడుగుతారు. మనం ఏదని అని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, A1/A2 ఎంత, 1/2, B1/B2 2/4, 2/4 అంటే మళ్ళీ 1/2. సో మనకు C1/C2 ఏమవుతుంది, -30/66 అంటే 30/66. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలి. సో 3 టేబుల్లో 3 10s 30, 3 22s 2 5s 2 11s. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, A1/A2 ఈక్వల్ టు B1/B2 బట్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు ఇది, అంటే ఈ ఈక్వేషన్ ఫాలో అవుతుంది. ఈ ఈక్వేషన్ కి ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇన్కన్సిస్టెంట్. సో ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, అంటే దీనికి సొల్యూషన్ లేదు, అంటే దిస్ టూ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్ అని ఆన్సర్ ఇస్తారు. అంటే హ్యావ్ వన్ సొల్యూషన్, ఇన్ఫినైట్ సొల్యూషన్, మనకు నో సొల్యూషన్ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. సో ఇక్కడ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. సో దీని మీనింగ్ అంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ మీనింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉన్నట్టు, డిపెండెంట్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉన్నట్టు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఇది కన్సిస్టెంటా, ఒక సొల్యూషన్ ఉందా, ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, నో, అసలు సొల్యూషన్ లేదా అని అడుగుతారు. సో ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇవి. సో ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. ఇప్పుడు సొల్యూషన్ బేస్డ్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా సొల్యూషన్స్ మీద అడుగుతారంటే, సో ఒక టూ ఈక్వేషన్స్ ఇస్తారు. సపోజ్ A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. ఈ టూ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఈ టూ ఈక్వేషన్స్ కి ఒక సొల్యూషన్ ఉందా, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయా, నో సొల్యూషన్స్ ఉన్నాయా అని క్వశ్చన్స్ అడుగుతారు. సో సేమ్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది, సేమ్ రూల్స్ ఈ మూడుకి, ఇవి మూడుకి ఒకటే రూల్ A1/A2. సో ఇప్పుడు ఈ వన్ సొల్యూషన్ అంటే ఏంది, నో సొల్యూషన్ కి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో వన్ సొల్యూషన్ ఎప్పుడు అంటారంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే వన్ సొల్యూషన్. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఇది A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. నో సొల్యూషన్, అసలు సొల్యూషన్ లేదు. నో సొల్యూషన్ అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. నో సొల్యూషన్, అసలు సొల్యూషన్ లేదు. సో వన్ సొల్యూషన్ అంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. నో సొల్యూషన్ అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఈక్వేషన్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం, 3x + 2y
3x plus 2y minus 80. Minus 80 equal to 0. Next equation, 4x plus 3y. 4x plus 3y minus 100, 110. సో వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా అవుతారంటే, లెట్ two equations are 3x plus 2y minus 80 equal to 0, 4x plus 3y minus 110 equal to 0. Then the both equations has one solution, no solution, infinite solutions, none of the above. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు అది 1 సొల్యూషన్ ఉందా, 2 సొల్యూషన్ ఉందా, ఇన్ఫినైట్ ఉందా, నో సొల్యూషన్ తెలియదు. సో మనకి ఇవి తెలిస్తే ఈ 1 సొల్యూషన్ రూల్ ఏంది, a1/a2 is not equal to b1/b2. ఇన్ఫినైట్ సొల్యూషన్ అంటే a1/a2 equal to b1/b2 c1/c2. నో సొల్యూషన్ అంటే a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. ఏదని అని ఫస్ట్ a1/a2 ఏమవుతుంది, 3/4. b1/b2 ఏమవుతుంది, 2/3. c1/c2 8/11. సో ఇక్కడ -80 by -110 అంటే మైనస్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 8/11. సో ఇక్కడ చూడండి 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3. 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8/11. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు, 1 సొల్యూషన్. ఇక్కడ చూడండి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది కదా. ఈ 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3. సో అందుకే ఇది 1 సొల్యూషన్, అంటే ఒకటే సొల్యూషన్ ఉన్నట్టు. సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా ఆ 2 ఈక్వేషన్స్ కి ఒక వాల్యూ దగ్గరనే ఈక్వల్ అవుతాయి ఆ వాల్యూస్. సో దాని మీనింగ్ అది. సో ఇక్కడ క్వశ్చన్స్ 1 సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రతి ఎగ్జామ్స్ లో అడుగుతారండి. సో అన్నిటికన్నా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ టేబుల్. సో 1 సొల్యూషన్ అన్నా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా, కన్సిస్టెన్స్ అన్నా ఒకటే. 1 సొల్యూషన్ అన్నా, ఇంటర్సెక్టింగ్ అన్నా, కన్సిస్టెంట్ అన్నా ఒకటే. సో ఒకటే రూల్, a1/a2 is not equal to b1/b2. నో సొల్యూషన్ అన్నా, ప్యారలల్ లైన్స్ అన్నా, ఇన్కన్సిస్టెంట్ అన్నా ఒకటే. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నా, కోఇన్సిడెంట్స్ అన్నా, కన్సిస్టెంట్ అన్నా ఒకటే. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇక్కడ ఒకటే పాయింట్ దగ్గర మనకు అవుతుంది కాబట్టి దీనికి ఒకే సొల్యూషన్ ఉంటది. ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అవ్వదు, సో నో సొల్యూషన్. అదే కోఇన్సిడెంట్స్ అంటే ఒకే లైన్ మీద 2-3 లైన్ ఇట్లా పోతున్నాయి కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటారు. సో 1 సొల్యూషన్స్ అన్నా, ఇంటర్సెక్టింగ్ అన్నా, కోఇన్సిడెంట్స్ అంటే ఒక సొల్యూషన్ ఉన్నట్టు, ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ లేనట్టు, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అంటే ఇన్ఫినైట్లీ సొల్యూషన్స్ ఉన్నట్టు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అన్నా ఇవ్వని. సో మనకు ఏదన్నా ఇవ్వని, ఫస్ట్ మీరు a1/a2 కనుక్కోవాలి, b1/b2 అనుకోవాలి, c1/c2 అనుకోవాలి. కనుక్కున్న తర్వాత a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే దానికి 1 సొల్యూషన్ అంటారు, ఇంటర్సెక్టింగ్ అంటారు, కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటారు. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్, ఇన్కన్సిస్టెంట్. సో ఇవి మూడుకి ఇది ఒకటే రూల్. ఈ మూడుకి ఒకే రూల్, ఈ మూడుకి ఒకే రూల్. సో కానీ క్వశ్చన్స్ సొల్యూషన్స్ మీద అడగచ్చు, గ్రాఫికల్ రిప్రజెంట్ మీద అడగచ్చు, ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ మీద అడగచ్చు. సో ఎట్లా అడగచ్చు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మీకు ప్రాపర్గా అర్థమైతే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా వేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.